హాయ్ ఫ్రెండ్స్, నేను ఏం వండుతున్నాను అని చూస్తున్నారా? ఈరోజు మీకు చాలా సింపుల్ బీరకాయ పాలు పోసి ఇగురు కూర నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకు నేను బీరకాయ కూర చూపిస్తున్నానంటే మీకు ఒక మెసేజ్ చెప్దామని. యాక్చువల్లీ అందరూ ఇదిగోండి చూసారా, నేను తిరగమాత గింజలు, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసేసి కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకుంటే ఏంటంటే అంటది. ఇదిగోండి బీరకాయ ముక్కలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం బీరకాయ ముక్కలన్నీ వేస్తాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే బీరకాయ చాలామంది బీరకాయలో చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా ఉంటుంది, దాన్ని వేస్ట్ చేయకూడదు, తొక్కని ఆ తోలు ఉంటుంది కదా పైన బీరకాయ తోలు, ఇది వేస్ట్ చేయకూడదు, దీని చట్నీయో పచ్చడో ఏదో ఒకటి చేయాలి, రోటి పచ్చడి చేయాలని చాలా చూపిస్తారు. అలా చేయాలనుకుంటే మన ఇంట్లో మన పెరట్లో ఏ మందులు వేయకోకుండా పెంచిన బీరకాయ అయితేనే మీరు వీటితో పచ్చళ్ళు కానీ అలా చేయండి ఫ్రెండ్స్. అంతేగాని మనం మార్కెట్లో కొనుక్కునే బీరకాయలతో దయచేసి ఎవ్వరూ చేయమాకండి. ఎందుకంటే బీరకాయ కొట్టే మందులు ఏ కూరగాయ పంటకి కొట్టరు ఫ్రెండ్స్. బీరకాయ చాలా మెడిసిన్ కొడతారు, చాలా మందులు కొడతారు. దయచేసి ఈ తొక్కల మటుకి మార్కెట్లో కొనుక్కునే బీరకాయ తొక్కల మటుకి మీరు పచ్చడి మటుకి చేయమాకండి. శుభ్రంగా కడుగుతున్నాం అది ఇది అని అనుకుంటారు. కడిగినా సరే అది తొక్కలో పీల్చుకునే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ పని చేయమాకండి. మనం ఈ ముక్కలు తింటే చాలు మనకి. మన ఇంట్లో మన పెరట్లో పెంచుకున్న బీరకాయ అయితేనే ఆ తోలుని వేస్ట్ చేయకుండా మీరు పచ్చడి చేసుకుంటారో ఆకుల్ని ఇంకేం చేసుకుంటారో అది మీ ఇష్టం ఫ్రెండ్స్. దయచేసి ఆ పని మటుకి చేయమాకండి. చక్కగా మనం ఇప్పుడు ఇది మా పొలంలో పండిన బీరకాయలే, ఏం మందులు కొడతారో మనకు తెలుసు కాబట్టి నేను ఈ మెసేజ్ ఇస్తున్నాను. మా కౌలోళ్ళు కూడా చెప్తారు, అమ్మ బీరకాయలు ఉప్పులో వేసి నానబెట్టాక తొక్క పారేసి జాగ్రత్తగా వండుకోండి అమ్మ అని. కొంచెం సేపు మగ్గిచ్చాక మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. మగ్గాక ఓపెన్ చేద్దాము. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకున్నాక వాటర్ వస్తాయి కదా, నిదానంగా మగ్గి సన్న సెగ మీద కొంచెం అయిపోయాక పాలు పోసుకుందాం. ఎమ్మీగా ఉంటుంది. అందరూ ఇలా తినండి. అలాగే మా పెరట్లో బీరకాయ తొక్కతో కూడా మీకు పచ్చడి చేసి చూపిస్తాను. అవి నేను కోసేటప్పుడు కూడా చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాను.